ఆసియా యూరప్ ఖండాలకు మధ్యలో ఉండే జార్జియా దేశంలో తీవ్ర విషాదం నెలకొంది. స్కై రిసార్ట్గా ప్రసిద్ధి చెందిన గుడౌరీలోని రెస్టారెంట్లో 12 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరిలో 11 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. గుడౌరీలోని భారతీయ రెస్టారెంట్ అయిన హవేలీలో వారంతా పనిచేస్తున్నారు. కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే 12 మంది మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన డిసెంబర్ 14న జరిగినట్లు తెలుస్తోంది. మృతుల శరీర భాగాలపై ఎలాంటి గాయాలు లేవని, దాడి జరిగిన ఆనవాళ్లు కూడా లేవని స్థానిక అధికారులు వెల్లడించారు. బాధితులందరూ కార్బన్ మోనాక్సైడ్ పీల్చడం వల్లే చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించినట్లు అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి. మృతులంతా ఒకే చోట కాకుండా 2 ఫ్లోర్లలో విగత జీవులుగా కనిపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన అధికారులు ఓ రూంలో పవర్ జనరేటర్ని గుర్తించారు. రెస్టారెంట్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతోనే దాన్ని అక్కడ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. 12 మందికి మరణానికి ఇంత ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదని, కారణం తెలుసుకోవడానికి ఫోరెన్సిక్ టీం తీవ్రంగా శ్రమిస్తోందని జార్జియా అధికారులు వెల్లడించారు. తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఈ ఘటనపై అక్కడ భారత రాయబార కార్యాలయం స్పందించింది. 11 మంది భారతీయులు మృతి చెందిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంటూ మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసింది. మృతదేహాలను వారి ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, వారికి సాధ్యమైనంతగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపారు.